తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారత ఆర్మీపై పాకిస్తాన్ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో బీజేపీ మండల అధ్యక్షుడు క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం పరాయి దేశాన్ని పొగడడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా క్రాంతి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేత్రంలో ఓట్లు అడగడం అందరి హక్కు అని, కానీ అధికార దాహంతో ఎలాగైనా గెలవాలని ఆలోచన మంచిది కాదన్నారు. ఈ ఎన్నికల్లో ముస్లింస్ ఓట్లతో గెలవడానికి పరాయి దేశం ముందు మా దేశాన్ని విస్మరిస్తే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి మాట్లాడడం సబబు కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీల కంటే మాకు దేశమే ముఖ్యమని ఆయన తెలిపారు. రాజకీయాలు చేస్తాడు, రాజకీయాలు చేయాలి, ఎలక్షన్ ప్రచారం చేస్తాడు, ప్రచారం చేయాలని చెప్పి ఇలా పాకిస్తాన్ వచ్చి ముడ్డు మీద అనిపోతాను మాట్లాడుతాడు. రేవంత్ రెడ్డి ముడ్డు మీద ఎవరిదాన్ని అని మాట్లాడుతుండే ఈ మాటలు. ఈరోజు ఖబర్దార్ బిడ్డ, ఈ దేశంలో పుట్టి ఈ ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక ప్రజాప్రతినిధి అయ్యి ఈరోజు భారత రాజ్యాంగం పట్ల నువ్వు గౌరవించబడుతున్న ఈ రాజ్యాంగం మీదనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నువ్వు మాట్లాడుతున్న మాటలు మరి గల్లీలలో చిల్లరగాలు కూడా మాట్లాడరు, అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు, ఎందుకు గెలిపించినాం రా ఈ దుర్మార్గుండని. అప్పుడు బీఆర్ఎస్ మీద కోపంతో గెలిపించారు, కానీ ఈ రెండు పార్టీలకు కూడా నియత లేదు, బరకత్ లేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, ఈరోజు జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఒక్కటి చూసుకొని మీరు ఏ మతానికి మొగ్గు చూపుతా ఉన్నారు, ఏ మతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా భారతదేశం మీద దుమ్మెత్తిపోతే మేము పార్టీ కొరకు నాయకుల కోసం పనిచేసేవాళ్ళం కాదు. మేము పార్టీ తర్వాత నాయకుల తర్వాత మాకు దేశమే ముందు. మరి ఈరోజు దేశం పట్ల మీరు నిన్న పాకిస్తాన్ యొక్క ఆర్మీ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి ఎవరిని దాన్ని ఆ మాటలు అనడానికి అసలు మాకు నోరు రావట్లేదు. ఇటువంటి జాతీయ భావత ఈరోజు నరేంద్ర మోదీ గారు ఒక వైపు భారతదేశాన్ని కంచుకోవడాలు కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉంటే నువ్వు ఈడ హైదరాబాద్లో కూర్చొని ముచ్చట్లు